స్నిగ్ధ ఈ చిన్నది టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితురాలే. స్నిగ్ధ అని చెప్తే గుర్తు పట్టకపోవచ్చు, కానీ ఆమెను చూస్తే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన అలా మొదలైంది సినిమాలో నాని ఫ్రెండ్గా నటించింది స్నిగ్ధ. ఆ తర్వాత వరుసగా సినిమాలు చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత వరుస సినిమాలో అవకాశాలు అందుకుంది. చాలా చిత్రాల్లో కీలక పాత్రలో నటించిన స్నిగ్ధ ఇప్పుడు సినిమాలను తగ్గించింది. ఒక ప్రోగ్రాంలో దర్శకురాలు నందిని రెడ్డి స్నిగ్ధను చూసి తన సినిమాలో కీలక పాత్రలోని తీసుకున్నారు. ఆ విధంగా అలా మొదలైంది సినిమాలో నటించింది. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు స్నిగ్ధకు మంచి పేరు తెచ్చిపెట్టింది. దాంతో బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ వస్తున్నాయి. తన కామెడీ టైమింగ్స్ తో చాలా సినిమాల్లో మెప్పించింది స్నిగ్ధ. చూడడానికి అచ్చం అబ్బాయిలా ఉండే ఈ నటి పెళ్లికి మాత్రం నో అంటుంది. తనకు పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదనే అంటుంది స్నిగ్ధ. సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్ లోనూ ఆమె టాయ్ బాయ్ అనే చెప్పాలి. ఏదైనా సరే డేర్ అండ్ డాషింగ్ గా చేస్తూ ఉంటుంది. ఆమె పెళ్లి చేసుకోను అని చెప్పడం వెనుక ఓ రీజన్ కూడా ఉంది. స్నిగ్ధ పరమశివుడి భక్తురాలు. ఆమె ఎక్కువ ఆధ్యాత్మిక సేవలోనే గడుపుతుంది. ఏటా శివమాల ధరిస్తుంది. ఈ విషయాన్ని ఆమె గతంలో పలు సందర్భాల్లో చెప్పింది. తనకు ఎప్పుడూ ఎదురైన అమ్మాయా అబ్బాయా ప్రశ్న గురించి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది ఈమె. తాను అమ్మాయినేనని అబ్బాయిని కాదంటూ చెప్పింది. అంతేకాదు, తనకు ప్రతి నెల పీరియడ్స్ వస్తాయని, ప్యాడ్స్ కూడా కొంటారని ఓపెన్ గా చెప్పేసింది. కానీ తనకు అబ్బాయిలా కనిపించడమే ఇష్టమంటూ చెప్పింది. షర్టు ప్యాంటు వేసుకుంటే తనకు కంఫర్ట్ గా ఉంటుందని కుండబద్దలు కొట్టేసింది. దాంతో పాటే 43 ఏళ్లు వచ్చినా తనకు పెళ్లి మీద ఆలోచన రాలేదంటూ చెప్పింది. తాను పెళ్లి చేసుకుంటే మరొకరి కంట్రోల్లోకి వెళ్లిపోతానని, అందుకే పెళ్లికి తాను నో అంటూని చెప్పుకొచ్చింది స్నిగ్ధ.